ప్రజలకు వైద్యం అందించేందుకు వైద్యాధికారులు ఎల్లవేళలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ సిబ్బంది ఏ పని నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్లో ఏమి చేశారు, ఎన్ని ఇళ్లు విజిట్ చేశారు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మందులు ఎలా ఇస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తున్నారు లేదా అడిగారు. ఫీల్డ్లో సబ్ సెంటర్లు, పీహెచ్సీల వారీగా మందుల పంపిణీపై ఆరా తీశారు. లెప్రసీ కేసులు ఎన్ని వచ్చాయి, మార్చిలో ఏ పని చేశారు అని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎన్ని క్యాంపులు పెట్టారు, ఈ నెలలో ఇంకా ఎన్ని క్యాంపులు పెట్టలేదని అడిగారు. కమ్యూనిటీ మొబైలైజేషన్ అంటే ఎలా చేస్తారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్తల్లో ప్రైవేటు హాస్పిటళ్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగారు. కొత్తగా 2 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్కు తెలిపారు. దరఖాస్తుల వారీగా ఇన్స్పెక్షన్ చేసి క్లియర్ చేయాలని ఆదేశించారు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. బయోమెట్రిక్ హాజరు లేకపోతే జీతం కట్ చేయాల్సి వస్తుందని డిఎంహెచ్ఓకు హెచ్చరించారు. విధులకు 3 రోజులు ఆలస్యమైనచో జీతం కట్ చేస్తారని కలెక్టర్ తెలిపారు. టూర్ డైరీ ముందే సబ్మిట్ చేయాలని, బయోమెట్రిక్ ప్రతిరోజు వేయాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ సౌభాగ్య లక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Like, share, subscribe.